ప్రస్తుతం తిరుమల గోశాల వివాదం రచ్చరచ్చ అవుతుంది. గోవుల మరణాలపై వైసీపీ వర్సెస్ టీడీపీ పార్టీల మధ్య యుద్ధమే జరుగుతుంది. భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతుగా గురువారం రోజా సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే టీటీడీనో టీడీపీనో విమర్శించకుండా పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువగా అటాక్ చేస్తూ మైండ్ గేమ్ ఆడారు ఆర్కే రోజా. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెబుతున్న పవన్ కళ్యాణే టీటీడీ అరాచకాలు, గోవుల మృతిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరికీ పుట్టగతులు ఉండవని, పవన్కు ఇటీవలే ఈ విషయం అనుభవంలోకి వచ్చిందంటూ పరోక్షంగా మార్క్ శంకర్ ఘటనను ప్రస్తావిస్తూ కాంట్రవర్సీ కామెంట్ చేశారు. తమ సేనానిని రోజా అన్నేసి మాటలు అంటుంటే జనసైనికులు ఊరుకుంటారా? ఆ పార్టీ సీనియర్ లీడర్ బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్లు రంగంలోకి దిగారు. రోజాకు అర్థమయ్యే భాషలోనే వారు ఘాటుగా విమర్శలు చేశారు. గోశాల ఘటనపై భూమన కరుణాకర్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి హారతి డ్రామా ఆడారని, ఇప్పుడు గోవుల డ్రామా ఆడుతున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. భూమన వలన తిరుమల ప్రతిష్ట దిగజారిందన్నారు. గోశాలకు వెళ్లనివ్వటం లేదని కరుణాకర్ రెడ్డి అనటం పచ్చి అబద్ధమన్నారు. ఇక రోజాను మాటలతో చెడుగుడు ఆడుకున్నారు బొలిశెట్టి. ఆర్కే రోజా ఆడమగ హిజ్రా కూడా కానీ 4వ జాతికి చెందిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. రోజా గతంలో దర్శనం టికెట్లు బ్లాకులో అమ్ముకుని కోట్లు గడించారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ దందా ఆగిపోవడంతో తిరుమలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన విశాఖ కార్పొరేటర్ ఫైర్ బ్రాండ్ లీడర్ మూర్తి యాదవ్ మరింత రెచ్చిపోయారు. టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి ఒడిగట్టారని విమర్శించారు. ఇప్పుడు గోశాల వివాదం తీసుకువచ్చి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోజా చిత్తూరు చిత్రాంగి అని, ఐరన్ లెగ్ లేడీ అంటూ మండిపడ్డారు. రోజా తన ఐరన్ లెగ్తో వైజాగ్ రిషికొండ ప్యాలెస్కు గృహప్రవేశం చేశారని, అది ఇప్పటికే అలాగే ఉండిపోయిందని ఎద్దేవా చేశారు. నగరి ప్రజలు రోజా నడ్డి విరిచినా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. రోజా ఆ చిత్రాలలో నటించలేదని తిరుమలలో ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు మూర్తి యాదవ్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసును వైజాగ్ వాడు అంటూ చులకన చేసి మాట్లాడారని రోజాను తప్పుపట్టారు. వారం రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా సారీ చెప్పకపోతే ఆమెను వైజాగ్లో అడుగు పెట్టనివ్వమని సవాల్ చేశారు మూర్తి యాదవ్.